హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈరోజు మా అమ్మ మైసూర్ పప్పు తయారు చేస్తుంది. ఈ మైసూర్ పప్పు చాలామంది వండడానికి ఆలోచిస్తూ ఉంటారు. కాకపోతే ఈ మైసూర్ పప్పు వల్ల చాలా చాలా లాభాలు ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. ముందుగా అసలు పప్పు ఎలా చేద్దామంటే, దీంట్లో సొరకాయ వేసి చేస్తుంది అమ్మ. మైసూర్ పప్పు సొరకాయ అసలు చాలా సింపుల్గా అయిపోతుందంట, త్వరగా అయిపోతుందని చెప్తుంది. వేరే పప్పులు తిన్నప్పుడు కొంచెం అందరికీ గ్యాస్ పట్టేయడం అలాంటివి జరుగుతుంది. ఈ పప్పు మాత్రం ఎలా తిన్నా, ఏ టైంలో తిన్నా కూడా ఏం కాదంట. సొరకాయ మైసూర్ పప్పు తయారు చేస్తుంది అమ్మ. ముందుగా లేత సొరకాయ తీసుకున్నాము. వీటిని ముక్కలుగా కట్ చేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకుతోటి ఇందులో వేయాలి. పప్పును 2 సార్లు కడిగి నీట్గా దాంట్లో ఇవి వేసి మనం అన్ని సొరకాయ, దోసకాయ పప్పులాగానే ఇది కూడా అలాగే తయారు చేసుకోవాలి. ఈ సొరకాయ కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సమ్మర్లో తీసుకోవడం వల్ల మన హెల్త్కి ఎంతో మంచిది. వాటర్ కంటెంట్ ఉండడం వల్ల బాడీని డీహైడ్రేట్ చేయకుండా కాపాడుతుంది. ఈ పప్పులో ఎన్నో పోషకాలు ఉన్నాయంట. వీటిని తినడం వల్ల చాలా బరువు తగ్గడం, గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని చెప్తున్నారు. ఒకసారి మీరు కూడా చూడండి దీని గురించి, పప్పు గురించి. నేను కూడా డౌట్ పడేది పప్పు తినొచ్చా లేదా అని, కానీ చూశాక అర్థమైంది. అందరు తింటున్నారు. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా త్వరగా అయిపోతుంది. బాక్స్లోకి అయితే వెంటనే చేయొచ్చు. 10 నిమిషాలు పడుతుంది. ఇలా దీంట్లో ఈ పప్పులో అన్నీ కలిపి మనం స్టవ్ మీద ఉత్తిగా కుక్కర్ పెట్టకుండా కూడా ఉడికిపోతుంది. దీన్ని స్టవ్ మీద పెట్టేసి కాసేపు 5 నిమిషాలకి ఇలా ఉడికిపోయింది పప్పు మొత్తం. సొరకాయ కూడా చాలా వరకు మగ్గింది. ఇప్పుడు మనం చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఎంత త్వరగా ఉడికిపోయిందో ఈ మైసూర్ పప్పు ఇలా వేయడం వల్ల. ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు కారం వేసుకొని కాసేపు ఉడికించి తర్వాత మనం పోపు పెట్టుకోవడమే. దీనిని చాలామంది ఎర్ర కందిపప్పు, ఎర్రపప్పు, మైసూర్ పప్పు అంటూ ఉంటారు. సూపర్ మార్కెట్లో దీన్ని మైసూర్ పప్పు అంటే ఇస్తారు. ఇది దీంతో పప్పు చారు, కిచిడి పప్పు, ఈ పప్పులో అన్ని రకాల ఆకుకూరలు కూడా వేసుకొని ఈ పప్పు చేసుకోవచ్చు అంట. పిల్లలకు పెట్టడం వల్ల వాళ్ళకి బోన్స్ కూడా గట్టిగా ఉంటాయి అంటున్నారు. ఫైబర్ కంటెంట్ ఉంటుంది దీంట్లో. చాలా బాగుంటుంది. మీరైతే ట్రై చేసి చూడండి ఒకసారి. గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదంట. ఎంతో త్వరగా, ఎంతో ఈజీగా ఉండే ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం చపాతీ పూరీలో కూడా ఈ పప్పు చాలా చాలా బాగుంటుంది. చివరిగా ఇలా అన్నీ అయిపోయాక దీంట్లో మనం అన్ని పప్పులో వేసుకున్నట్టే పోపు వేసుకోవడమే. అంతే అండి, ఎంతో రుచికరమైన మైసూర్ పప్పు రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.